విలక్షణమైన వ్యక్తి పోతుని బేసికంటేశ్వరుడని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సెక్రటరీ కోశాధికారి మరిపిళ్ళ హనుమంతరావు, పిళ్ళా శ్రీనివాసరావు, నగరాల నాయకుడు రాంపిళ్ళ శ్రీనివాసరావు అన్నారు. సీనియర్ బీజేపీ నాయకులు పోతుని బేసికంటేశ్వరుడు పుట్టినరోజు కార్యక్రమాన్ని చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కళ్యాణ మండపం ప్రాంగణంలో సూరిబాబు సమాచారం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేసికంటేశ్వరుడు తొలి నుంచి కూడా విద్యార్థి దశ నుండే రాజకీయ నాయకుడిగా అనేక ఉద్యమాలు నిర్వహించి మంచి గుర్తింపు పొందిన వ్యక్తి అని అన్నారు. తండ్రి బాటలోనే పయనిస్తూ మరిపిళ్ళ చిట్టి కేంద్ర కార్యాలయానికి అధ్యక్షుడిగా, దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి కానీ ముందుండి నడిపించి అతని యవనోత్సవాన్ని చాటాడని సందర్భంగా కొనియాడారు. బేసు ఇంకా మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు వక్తులు మరియు నగరాల కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని బేసికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ब्राह्मणो वै सर्वा देवताः सर्वादिरेवैनं देवता विरुद्धरति यावदेवै देवतास्ता ब्राह्मणेव सन्धे तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नास्तेरङ्गे एव देवता प्रीणाति मर्याद्यानन्दरायाय सर्वस्तोमो विरात्रमुत्तमहर्भव सर्वस्याप्यै सर्वस्य विद्ये सर्वैवेन जन्मदिन समय పెద్దలు మా గురువు గారైన నాకు రాజకీయ భిక్ష పెట్టిన తామ్రపత్ర గ్రహీత స్వాతంత్ర సమర యోధులు మరి కొత్తపేట నుంచి ఢిల్లీ దాకా వాణి వినిపించిన మా గురువు గారు పోతు వెంకన్న గారు, వారు కుమారుడిగా ఆయన జన్మించడం మరి విజయవాడకి ఎంతో మంచి కళ వచ్చింది. ఎందుకంటే తన తండ్రి అడుగుజాడలో నడుస్తూ మాతో పాటు యూత్ కాంగ్రెస్ నుంచి అనేక పదవులు వరించి మరిపిల్చిట్టి ఆఫీస్కి, అలాగే మన దేవస్థాన అధ్యక్షుడిగా, అలాగే ఈ విజయవాడ బీజేపీ నాయకుడిగా ఎంతో ఎదిగిన మా మేనల్డు ముందు నూరేళ్ళు చల్లగుండాలి. అలాగే నేను నెక్స్ట్ కూడా ఆయన ఒక కార్పొరేషన్లో నేను చూడాలి మా మేనల్ని. ఈ రాష్ట్రంలో బీజేపీలోకి కార్యవర్గంలో నగరాలు ఎవరు లేరు కాబట్టి నేను చౌదరి గారు కూడా ఇవాళ ఉదయం మెడ్రాస్ ఉన్నప్పుడు ఈయన రాంపిల్లి శ్రీని గారు కూడా ఉన్నారు. ఏంటి మా కులస్తులు ఎవరు కూడా రాష్ట్ర కమిటీలో లేరు, మీరు దయించి బీజేపీకి రాష్ట్ర కమిటీ వేయండి. చౌదరి గారి మీ యొక్క బాణి స్టేట్ కమిటీ వినిపిస్తారు. మీ మనిషిగా మేము అందరూ ఉన్నాం కాబట్టి ఆయనకి తప్పకుండా బీజేపీలో రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించండి. కొత్త సంవత్సరంతో కాదు కాబట్టి మీరు నిండు నూరు చల్లగుండాలి. ఈ రాష్ట్రానికి కాబోయే మంత్రి మీరు కాబట్టి మా మేనల్ని ఆశ్రయించని చెప్పి ఈరోజు రాంపిల్లి శ్రీని గారు ఎదురు మీకు మాట్లాడడం, వారికి మంచి భవిష్యత్తు ఉంది. మీ అందరం కార్పొరేషన్లో ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు కానీ, ఎల్లా శ్రీని గారు, రాంపిల్లి శ్రీని గారు, ఇక్కడున్న పెద్దలు అందరూ కూడా, ఎల్లాజీ గారు, తాత గారు, సూరిబాబు గారు, ముందు సూరిబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి నిన్నే ఫోన్ చేశారు హనుమంతరావు.
అరే నా నాన్నకి నేను చెప్పలేదు చేయండి అమ్మా. అందులో ఆయన కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. అలాగే సత్యనారాయణ గారు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నూతన రోజు శుభాకాంక్షలు. ఈ రోజు మా బావగారికి పుట్టినరోజు ఈరోజు జరగడం ఒక శుభంగా అనిపించింది. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల కూడా మీ అందరూ ఇక్కడ అందరూ కలిసాం. మా బావగారు పుట్టి చిన్నప్పటి నుంచి విద్యార్థి రాజకీయాలు మాతో పాటు కూడా అనేక ఉద్యమాల్లో ఉండి వాళ్ళ నాన్నగారి అడుగుజాడల్లో అలాగే చిట్టి ఆఫీస్ కానీ దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ కానీ అలాగే మన దేవస్థానం కానీ అన్నింటిలో కూడా ముందుండి నడిపించి కూడా తన యొక్క ఔన్నత్యం చాటాడు. దాంట్లో కూడా ఒక విషయం ఏంటంటే మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. మన జానపద కూడా మనకు సాధించేది ఏమీ లేదు. మనది చాలా చిన్న కుటుంబాలు జాతి. మనకి ఎవరికి కూడా పెద్ద పెద్ద కుటుంబాలు లేవు. ఈ రోజు ఐక్యంగా ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ కూడా నేను చాలా అభినందన. ఎందుకంటే ఇలాగైనా మనం పండుగ కూడా కలుస్తున్నాం. లేదు ఎవరికాలలో కూర్చొని కేక్ కటింగ్ చేసుకొని మంది తాగేవన్నీ గోవలేదు మనకి. ఏంట్రా అంటే నలుగురు కలుసుకుని పండుగ వాతావరణంలాగా ఈ పుట్టినరోజు జానపద గారి కార్యక్రమాలు కూడా ఇప్పుడు వచ్చిన కొత్త తరం మాత్రం చాలా మంచిగా కార్యక్రమాలు చేస్తారు. అందరూ కూడా అందరికీ మంచి జరగాలి. వారి కుటుంబాలు కూడా ఆ దేవత ఆశీస్సులు ఉండాలి. అలాగే పోతున్న బేసి కూడా ఇంకా తన కుటుంబం కూడా ముందుకు సాగుతూ ఇంకా ఉన్నత పదవులు సాధించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే మనం కూడా దానికి అందరం కూడా సహకరించాలి. ఎవరి కాలం మనం ఏ దాంట్లో కూడా అందులో మనందరం కూడా మన మనిషి ఉండాలి. ముందుకెళ్తేనే మనం సాగుతాం. పార్టీలను బయట పెడదాం. ఇక్కడ వచ్చేప్పుడు మన కుటుంబంగా మనందరం కూడా ఐక్యంగా ఉన్నాం. ఈ ఐక్యాన్ని మనం చాటాలని ఈ సంవత్సరం కోరుకుంటూ అందరూ దానికి మనం కూడా ఒక మాట మీద ముందుకు సాగాలని. ఎందుకంటే ఎవరి కాలం విడిగా ఉంటే ఏముండదు, కలిసి ఉంటే మనం ఏదైనా సాధించగలం. ఆ సాధన కోసం మనందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ అవకాశం ఇచ్చిన మన సూర్యబాబు గారు కానీ శివాజలం కానీ అలాగే మన సత్యనారాయణ కానీ అందరూ కూడా అలాగే పెద్దలు మన మరిపల్లి అభివృద్ధి గారు రాంపల్లి శ్రీనివాస్ కానీ మరిపల్లి దాతారావు కానీ ఈశ్వరరావు కానీ వెంకటరావు కానీ అలాగే ఎల్లాజీ గారి అందరూ ఇలాగ మొత్తం సత్యనారాయణ గారిని అందరూ కలిసేట్టుగా సునీల్ కానీ ఒక మంచి ఒక సాంప్రదాయం తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈ సాంప్రదాయం కొనసాగిద్దాం. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా ఏ చిన్నది కూడా కలిసేట్టుగా మనం సరి చేసుకొని ముందుకు సాగాలని అందరూ యూనిటీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తాం. మనందరికీ ఇష్టమైనటువంటి మీడియా స్పీడ్ న్యూస్ అధినేత వాసు గారి ద్వారా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు నగర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే సందర్భంలో మా అందరి వాడు విజయవాడ నగరానికి ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా ఎంత గొప్ప కార్యక్రమం జరిగినా బేసు గారిది విలక్షణమైనటువంటి రోలు. అతను స్వతహాగా బేసు గారు భగవంతుడు అతనికి ఇచ్చినటువంటి అదృష్టం ఏంటంటే తన పర్సనాలిటీ, తన కుటుంబ నేపథ్యం, తన యొక్క సీనియారిటీ, అలాగే వారు అందరినీ కలిపే మనస్తత్వంతో అతను విలక్షణమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే బేసు గారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సరే అది సక్సెస్ఫుల్ గా పరిపూర్ణంగా విజయం సాధించే వరకు కూడా అతను విశ్రమించడం. కారణం ఏంటయ్యా అంటే అతని హిస్టరీని మనం పరిశీలించినట్లయితే పువ్వు పుట్టగానే పరిమళించినట్లు తండ్రి యొక్క స్ఫూర్తి, తండ్రి యొక్క అడుగుజాడలు, మరి వారి కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. విజయవాడ నగరంలో ఈ నగరం విస్తీర్ణం చెందినప్పుడు ఎవరికైనా సరే మన కాళేశ్వర మార్కెట్ని చూడగానే కానీ, ఇసుక కాంట్రాక్టులు చూడగా కానీ, సారా కాంట్రాక్టులు చూడగా కానీ ఇద్దరే గుర్తొచ్చేవారు. వారు ఎవరయ్యా అంటే వాండా స్ఫూర్తన్ గారు, పోతిన వెంకన్న గారు. మరి ఆ తండ్రికి జన్మించినటువంటి వ్యక్తే బేసు కంఠేశ్వరుడు. తండ్రి అడుగుజాలని ఆదర్శంగా తీసుకున్నాడు. యువజన రాజకీయాలు చేశాడు, విద్యార్థి రాజకీయాలు చేశాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చెరగన ముద్ర వేసి
ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పరుపుల చిట్టి గారి కార్యాలయానికి వారు అధ్యక్షులుగా కొనసాగారు. అలాగే అనేక మంది వారి చేతుల మీదుగా ఎంపీలు తయారు చేశాడు, ఎమ్మెల్యేలు చేశాడు. ఆ విజయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన బేస్ కంటేశ్వరుడు. ముఖ్యంగా తనుగా ప్రూఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది అంటే దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు అరుదైన అవకాశం ఒకరికి వస్తే, బ్యాంకు ఉద్దేశం ఏంటయ్యా అంటే బడుగు బలహీన వర్గాలకి చాలా సౌలభ్యంగా రుణాలు ఇవ్వాలని ఆ బ్యాంకు పార్ట్ని అలాగే డైవర్షన్ చేసి పేదలకు అండగా నిలబడ్డారు రుణాల మంజూరులో. అలాగే ఈ యొక్క మన నగరాల దేవస్థానాల కళ్యాణ మండపాలకి అధ్యక్షుడిగా పనిచేశాడు. అందరికీ పదవులు వస్తాయి, కానీ పనిచేసినటువంటి పదవికి ఇవన్నీ తెచ్చేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుంటే అది బేసు కంటేశ్వరుడుగా నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. అలాగే నా కోరిక ఏంటంటే అంటే వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బ్రదర్ మనం ఎవ్వరూ అనేక దారులు మన జాతి ఉండొచ్చు, మనం రాజకీయ ఉనికి కోల్పోతా ఉన్నాము, మన నగరాలను ఈరోజు రాను రాను తప్పట్లు కొట్టేటటువంటి పరిస్థితికి వెళ్తూ ఉన్నాము. అది సరైనది కాదు. ఏ వ్యక్తి రానియండి, నగరాలు కూడా విజయవాడ వంటకు వచ్చేటప్పుడు అమ్మో అనే పరిస్థితి. తర్వాత మన బలహీనత ఏంటయ్యా అంటే మనకి 6 దారులు 8 నడకలు, 6 దారులు 8 నడకలు అంటే అవుతండి, చీలిపోద్దండి. మరి మహనీయులు యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అనేటువంటి పదం చెప్పారు. అంటే ఐక్యత మహాబలము. మరి ఐక్యతతో మనం ఎక్కడ ఉన్నా సరే, రాజకీయ పక్షాలు కానీ, పాలక పక్షాలు కానీ, అధికార పక్షాలు కానీ, విపక్షాలు కానీ ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో మన నగరాలకి అది ఎవరైనా అవ్వచ్చు, నాయకులకు ఇష్టం ఉండొచ్చు, వారి పనితీరుని కొలమానంగా తీసుకోవచ్చు, వాళ్ళకి అకామిడేట్ అయ్యేంత వరకు కూడా ఐక్యతతో వెళ్ళాలి. మన యొక్క హక్కులు ఏదైతే ఉందో, మన స్థానం ఏదైతే ఉందో, మన యొక్క వాటా ఏదైతే ఉందో ఆ వాటాని పొందడానికి త్రికరణ శుద్ధిగా ఈరోజు సువిధం. ఆ సందర్భంలోనే నా యొక్క తమ్ముడు అవ్వచ్చు, నాకంటే చిన్నోడు ఏమంటే వచ్చే పెద్దగా తెలియదు, కానీ నేను నా గోత్రికుడు. అందువల్ల వారి జన్మదిన సందర్భంగా ప్రజలు ఉందాం. మనం వెళ్ళేటప్పుడు అమ్మో మీరు ఇచ్చారా, మీరు ఇచ్చేంత వదిలిపెట్టరా అనే భావాలు ఉన్నట్లయితే హనుమంత గారు మాటలు చెప్పారు, మాటలు కాదు. ఎందుకు ఎవరు వారిని రాష్ట్ర కార్యవర్గంలో తీసుకోవడానికి అన్ని అవసరమైనటువంటి వ్యక్తి బీజేపీకి. వాస్తవానికి ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఆయన ఈ విధంగా బీజేపీ పక్షాన్ని వచ్చారు. ఆయన మరి వారికి సమన్యాయం జరగకపోతే, సమవాటం రాకపోతే మన ఊరికి మనం కోల్పోతాం అనేది కూడా నేను భావిస్తా ఉండి బేసు గారికి ఈ నూతన సంవత్సరంలో ఉన్నత పదవులు రావాలని, వారు నమ్ముకున్నటువంటి పార్టీలో అత్యున్నత స్థాయికి వెలగాలని మనసారా, ముఖ్యంగా నా పరంగా, నా కులపరంగా, నా స్నేహితుల పరంగా, నా బంధుమిత్రుల పరంగా పూర్తి స్థాయి అన్నదండలు ఉంటాయని కూడా మనం చేస్తూ, ఆ తల్లి వెంకటేశ్వర స్వామి అదేవిధంగా అమ్మవారు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో చిరునవ్వుతో వారు నూతన సంవత్సరంలో నూతన పందాతో నూతన పోగలతో ఒక నాయకత్వాన్ని తీసుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు పీసీ గారు ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, ఆయన పదవి ఉంది, వెళ్ళి ఫైట్ ఇద్దాం, అడుగుదామండి. అదేవిధంగా తిరుమలేశ్ గారు కాలం చేశారు అనుభవించకుండా, వారి పదవులు రావాలి, వారు ఏ ప్రభుత్వం పెట్టారు, వీళ్ళు రిప్రజెంట్ చేద్దామండి. మనోళ్ళకేగా వచ్చేది, ఏదో బావ, ఏదో అన్నయ్య, ఏదో తమ్ముడికేగా వచ్చేది, మనకే ఏదో వచ్చేది. ఆ హక్కుల గురించి, ఆ భాగస్వామ్యం గురించి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని దారులున్నా, ఎన్ని అడుగులున్నా, ఎన్ని నడకలున్నా అవి సాధించడంలో మనం సఫలం అవడానికి దేశాన్ని కూడా కొంత సమయాన్ని కేటాయించాలని తమ్ముడు సాంసా గారు కూడా వచ్చారు. ఈ విధంగా ముందుకు పోవడానికి మనం ప్రయాణం చేద్దామని మనసారా కోరుకుంటూ ఈ వద్ద సమర్పిస్తాం. అందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సర 2026 సంవత్సరం న్యూస్ ప్రేక్షకులకి, అలాగే శ్రీ నగరా సీతారామ మహాలక్ష్మి వారి దేవస్థానం అందరూ కూడా, భక్తులందరికీ అలాగే ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు నా జన్మదిన వేడుక సందర్భంగా శ్రీ నగరా సీతారామ మహాలక్ష్మి వారి దేవస్థానం ఈ ఆవరణలో నాకు ఇవాళ పుట్టినరోజు వేడుకలు జరిపించడం చాలా ఆనందదాయకంగా, గర్వంగా కూడా ఉంది. మరి నేను ఈ గుళ్ళో 2002 నుంచి ఈ రోజు దాకా కూడా నేను కమిటీ మెంబర్గా, కోశాధికారిగా, ప్రెసిడెంట్గా, అలాగే అన్ని రకాలుగా బాధ్యతలు చేస్తూ
గుడి నిర్వహణలో కానీ కళ్యాణ మండపం నిర్వహణలో కానీ కమ్యూనిటీ యొక్క అభివృద్ధిలో కానీ అన్నట్లో నాకు నేను సహాయ సహకారాలు అందరికీ ఉంటూ నాకు కూడా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇందాల అన్నయ్య చెప్పినట్టు కమ్యూనిటీ చిన్నది, దాని అభివృద్ధిని చేయడానికి 10 దారులు కాదు, ఒక దారిని ఎన్నుకోవడానికి మనసెత్తగాలి. ఒకటి కావచ్చు 4 సార్లు కూర్చున్నా మనం కలిసి ఒక వేదిక దాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఒక పరిపిష్టమైన అందరికీ కోరిక ఉంటాయి. ఎవరి కోరికన వాళ్ళని మనం ఒకటి చేసిన వాళ్ళకి మనం ఒక సహాయక సహకారాలతో ముందుకు తీసుకెళ్లి మన కమిటీ మనం కాపాడుకోకపోతే మనం ప్రతి రోజు కూడా ఎవరికో ఒకరికి అంటే ఒక రోజు పల్లకీలో తిరిగిన వాళ్ళ పల్లకీలో మోసే స్థాయికి వచ్చాం. ఆ స్థాయి నుంచి మళ్ళీ మన స్థాయిని మనం నిలబెట్టుకోవడానికి మన తరం అందరం కూడా ఇది ఈ తరంగా మనం కానీ కలిసికట్టుగా నిలబడిపోతే ఆ తరం మన తరం మీద ఈ తప్పంతా కూడా ఉంటుంది. అలాంటి సహాయ సహకారాలతో పెద్దలు నిర్ణయాలు తీసుకుని ముందుకు తీసుకొచ్చిన దానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాను. నేను అలాంటి విషయాల్లో ముందుగా ఉండి ఎలాంటిది ఇదైనా సరే దానికి నేను బద్దీగా ఏ నిర్ణయం తీసుకున్నా ముందు తిరిగేది చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించిన పిల్లా సూరిబాబు గారికి, అలాగే పుట్టూరి సింహాచలానికి, తర్వాత లింగిబిల్లి సత్యనారాయణ గారికి, అలాగే నా స్నేహితులందరికీ, మా అబ్బాయి కూతురు సాంబశివరావు గారికి, మరిపిల్ల హనుమంతరావు గారికి, పిల్లా శ్రీనివాసరావు గారికి, రాంపిల్ల శ్రీను గారికి, శ్రీరం వెంకటరావు గారికి, రామపిల్ల నరసరావు గారికి, శ్రీరం మల్లి గారికి, మన సునీల్ గారికి, పుట్నూరు సునీల్ గారికి, మాకి సత్యనారాయణ గారికి, కత్తిరి సురేష్ గారికి, మన ముదులు ప్రసన్న గారికి, మధ్య ఈశ్వరరావు గారికి, పోతుని రాము గారికి, అలాగే మరిపల్లి తాతారావు గారికి, మరిపల్లి రామకృష్ణ గారికి, అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా అందమందరూ వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున నాకు శుభాకాంక్షలు తెలియజేసి నా పుట్టినరోజుకి వాళ్ళ అభినందనలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు మీ సేవలో ఉంటాను తెలియజేస్తాను. Like, subscribe and press the bell icon for new updates.